గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలకి మహర్దశ పట్టింది. నిరుపేదల ఆవాసంగా చేసుకుని ప్రగతి నగర్ అభివృద్ధి పరుగులు తీస్తోంది. ఈ కాలనీ వాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పరంగా ఈ కాలనీలో ఒక తట్ట మట్టి కూడా వేలేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. శుక్రవారం ప్రగతి నగర్ లో పలు అభివృద్ధి పనులకి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో ప్రగతి నగర్ అన్ని విధాల అభివృద్ధి సాగిస్తుందని తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే పలు ప్రగతి పనులు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 3వ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి, వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు రాజా, అల్లం బాజీ, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, వంగర, ఏడుకొండలు, ఐలా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు, ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు. అందుకని నగరంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ, ప్రగతి నగర్ కానీ, దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత 5 సంవత్సరాల్లో ఏలేనటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం 15 సంవత్సరాల నుంచి రోడ్లు లేక మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 18 లైన్లు కూడా వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్, 2 వైపులా కచ్చా డ్రైన్లు, ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి 2 డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు 40 లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడినటువంటి రోడ్లతో పాటు ప్రజలకు నిత్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితున్నాయి. కూటమి నాయకత్వం, కార్పొరేటర్సు అలాగే ముఖ్యంగా జీఎంసీ అధికారులు ఈరోజు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి 1 సంవత్సరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ కాలనీలో కూడా రోడ్ల దుస్థితి కానీ, వీధి దీపాలు కానీ, కుళాయి కనెక్షన్స్ అవసరం లేదన్నటువంటి విధంగా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.